అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో ఇంటింటికి దీపోత్సవ కార్యక్రమాన్ని తూంకుంటలోని అయ్యప్ప దేవస్థానంలో సమితి వ్యవస్థాపకులు రాజ్ దేశ్ పాండే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో ఇంటింటికి దీపోత్సవ ఏర్పాటు కార్యక్రమాన్ని తూంకుంట అయ్యప్ప దేవస్థానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమితి వ్యవస్థాపకులు శ్రీ రాజ్ దేశ్ పాండే హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ దేశ్ పాండే స్వామి మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలలో సమితి ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంటింటికి దీపోత్సవం నవంబర్లో ఘనంగా నిర్వహిస్తామంటూ స్వామి పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా హిందూ ధర్మ కాపాడాలని, గోమాతను సంరక్షించాలని ఆయన సూచించారు. దీనిలో భాగంగా రాష్ట్ర మంత్రివర్యులకు, కమిటీ సభ్యులకు ముందుకు రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడ సమితి కమిటీని ఏర్పాటు చేసి పలువురు నియామక పత్రాలను స్వామి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సమితి విభాగ నగర అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రచార కార్యదర్శి సర్వేష్ యాదవ్ మరియు ప్రేమ్ కుమార్ గుప్తా, సుబ్రహ్మణ్యం, స్వామి, తూంకుంట అయ్యప్పగుడి నిర్వాహకులు రామచంద్రయ్య, ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ తో పాటు వార్డు మండల దీక్ష సందర్భంగా నవంబర్ 16వ తేదీ నాడు శబరిమల అయ్యప్ప దేవస్థానంలోని గర్భాలయంలోని మూలస్థానం నుంచి అయ్యప్ప స్వామి యొక్క అఖండ జ్యోతిని వెలిగించుకుని అందరం కూడా దాన్ని తీసుకుని నవంబర్ 20వ తారీఖు నాడు సాయంత్రానికి బొలారం అయ్యప్ప దేవస్థానానికి తీసుకురావడం జరుగుతోంది. ఆ సందర్భంగా భక్తులందరూ కూడా విశేషంగా కార్యక్రమంలో పాల్గొని ఆ జ్యోతికి స్వాగతం పలుకుతూ శబరిమల నుంచి వచ్చేటటువంటి ఆ అఖండ జ్యోతిని మన అయ్యప్ప బొలారం దేవస్థానంలో ప్రతిష్ఠించి అక్కడి నుంచి వివిధ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ దేవాలయాలకు ఆ దీపాన్ని తీసుకువెళ్లడం జరుగుతోంది. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు ఇంటింట అయ్యప్ప జ్యోతి అనే ఒక అఖండ కార్యక్రమాన్ని భారతదేశంలో అంతటా అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారింత జ్యోతి వెలిగేలాగా ఆనందంగా ఉండాలనే ఒక సత్సంకల్పంతో ఈ ఇంటింట అయ్యప్ప జ్యోతి అనే కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా బృహత్తరమైన కార్యక్రమం. శబరిమల దేవస్థానం నుంచి మొదలుకొని ప్రతి ఇంట, ప్రతి వాకిటి, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాల్లో, చివరికి ప్రతి రాష్ట్రంలో కూడా వెళ్లే అంత ఏర్పాటు కోసమని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఒక ఆకారంగా తీసుకొని అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి దగ్గర విషయం రాగానే ఇది పూర్తిగా మా యొక్క సంపూర్ణ సహకారాన్ని అయ్యప్పల కోసం అని చెప్పేసి చేద్దామని చెప్పేసి అందరం ముందుకొచ్చాం. విజయం చేయడానికి ప్రతి ఒక్కరు మన అయ్యప్ప స్వామి యొక్క దీక్ష పూనుకునే వాళ్ళు మరి ప్రతి ఒక్క భక్తులు అక్కడ వచ్చి అక్కడ జరిగే మొట్టమొదటిసారిగా శబరిమల నుండి గర్భాలయం నుంచి దీపాన్ని శబరిమల నుండి బొలారం అయ్యప్ప దేవస్థానంకు తీసుకుని రావాల్సినటువంటి కార్యక్రమాన్ని తలపెట్టి ప్రతి ఇంటింటా కరపత్రాలను ప్రతి స్వామిని కలుస్తూ గత 1 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి అనుబంధంగా రేపు జరిగేటటువంటి 30వ తారీఖు ఆదివారం నాడు బొలారం బాలాజీ రైస్ మిల్ ఎదురుగా యాదవ్ సంఘం నందు అయ్యప్ప స్వాములతో, అయ్యప్ప భక్తులతో, పట్టణ ప్రజల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనే తలంపుతో అయ్యప్ప స్వాములందరూ కూడా కరపత్రం ఇస్తూ ఇంటింటికి తిరుగుతూ మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. దయచేసి గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, వివిధ సంఘాలు, అన్నదాన కమిటీ వాళ్ళు, మణికంఠ భక్త సమాజం వారు కూడా ఈ యొక్క ఆదివారం నాడు జరిగేటటువంటి కార్యక్రమానికి అందరూ హాజరై ఈ యొక్క సమావేశంకు గౌరవ ముఖ్య అతిథిగా అఖిల భారత అయ్యప్ప సేవా సమాజం రాజు దేశపాండే గారు, అలాగే తెలంగాణ లోపల ఉన్నటువంటి వివిధ జిల్లాల ప్రతినిధులు, గురుస్వాములు కొందరిని మన ముఖ్య అతిథిగా రేపు జరిగే సమావేశానికి హాజరు కావాల్సిందిగా మనవి చేసినాము. వాళ్ళందరూ కూడా వస్తున్న సందర్భంగా అల్వాల్ 3 డివిజన్ల అయ్యప్ప భక్తులు
వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తూ మనం ఆనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి నా తరపున మరీ విన్నపించు